నెల్లూరు జిల్లాలో కూరగాయల ధరలు కొండెక్కాయి. టమోటాలు 80 నుంచి 100 రూపాయలు పలుకుతుండగా తెల్లగడ్డలు ఏకంగా 320 రూపాయలకు చేరింది. ఇక అనేక కూరగాయల ధరలు అమాంతంగా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లాలో కూరగాయల ధరలు పెరుగుదలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. ఇక కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోవడంతో సగటు మానవుడు జీవించేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా కూరగాయల ధరల్లో అయితే భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. టమాటాలు, అదేవిధంగా ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు కూడా భారీ ఎత్తున రేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తే ఏదైతే ఈ ఎర్రగడ్డలు కానీ అదేవిధంగా తెల్లగడ్డలు కానీ భారీ ఎత్తున రేట్లు అయితే పెరిగిపోయాయి. ప్రధానంగా ఎర్రగడ్డలు అయితే 1 కేజీ దగ్గర 80 రూపాయలు కూడా పలికే పరిస్థితి ఉంది. తెల్లగడ్డల విషయానికి వస్తే 1 కేజీ తెల్లగడ్డలు 320 రూపాయలు ఇవాళ ధర ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు టమాటాలు అయితే ఒక్కసారిగా ధరలు భారీ ఎత్తున పెరిగాయి. 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా టమాటా ధరలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని నాణ్యమైన టమాటా కానీ ఖచ్చితంగా కావాలంటే దాదాపు 100 రూపాయలు కూడా పలికే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 100కి 2 కేజీలు కూడా కొన్ని దగ్గరలు ఇస్తున్నారు. అయితే అందుకు సంబంధించి కొంత క్వాలిటీ అయితే లేవని చెప్పి కూడా ఇటు ఎవరైతే ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు అనేక కూరగాయల ధరలపైన కూడా భారీ వ్యత్యాసం అయితే గడిచినటువంటి కొద్ది రోజులుగా కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇళ్ల దగ్గర చిన్న గంపల్లో పెట్టుకొని కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళు కూడా ఈ రేట్లు పెరిగిపోవడంతో ఒక్కసారిగా రాలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన కూరగాయల మార్కెట్లో ఉదయం నుంచి సందడి వాతావరణం అయితే కనిపిస్తుంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జనాలు కొంచెం తగ్గుముఖం అయితే పట్టారు. ఏదైతే నవరాత్రుల సందర్భంలో దాదాపు ఇటు నాన్ వెజ్ తినేటటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కూరగాయలకి బలమైన డిమాండ్ కూడా ఉంది. ఇటు నెల్లూరుకి ఇటు కూరగాయలు కూడా ఎక్కువగా ఇటు బెంగళూరులో ఉన్నటువంటి కోలార్ మార్కెట్ నుంచి కూడా ఎక్కువగా వస్తుంటాయి. అక్కడ మార్కెట్లోనే భారీ ఎత్తున రేట్లు కూడా పెరిగిపోవడంతో ఇంకా కూడా ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పి వ్యాపారస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటు ఇటు కందిపప్పు దగ్గర నుంచి నిత్యావసరాలు ఏదైతే ఉన్నాయో నిత్యావసరాలు కూడా ఒక్కసారిగా ధరలు అయితే భారీ ఎత్తున పెరిగిపోయాయి. ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే రైతు బజార్లు కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని రైతు బజార్ల నుంచి ఇటు టమాటాలు కావచ్చు, అదేవిధంగా తెల్లగడ్డలు కావచ్చు, ఎర్రగడ్డలు కావచ్చు, ఇలాంటి అవసరమైనటువంటి వస్తువులని పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి అందుబాటు ధరల్లో అందించాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ విజువల్స్లో కనుక మనం చూస్తే కేవలం ఒక టమాటాలు, ఎర్రగడ్డలు, ఇటు తెల్లగడ్డలే కాదు అన్ని రకాల కూరగాయల మీద కూడా వ్యత్యాసం అయితే భారీగా కనిపిస్తుంది. ప్రధానంగా టమాటా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మదనపల్లి మార్కెట్ నుంచి టమాటా ఎక్కువగా కూడా ఇటు అనేక జిల్లాలకు కూడా సరఫరా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మదనపల్లి మార్కెట్ నుంచి వచ్చే టమాటాల్లోనే వ్యత్యాసాలు భారీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రేటు దాదాపు 80 రూపాయల నుంచి 100 రూపాయలు పలుకుతుండగా ఇది మరింత కూడా ధర పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఇటు వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. గడిచినటువంటి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల ముందర మనం చూసాం. ఏదైతే మదనపల్లి మార్కెట్లో టమాటాకి సంబంధించినటువంటి రైతులు ఒక్కసారిగా భారీ ఎత్తున డిమాండ్ పెరిగిపోవడంతో వారికంతా ఎక్కువగా కూడా ఆ డిమాండ్ ధరలు కూడా భారీగా పెరిగాయి. అయితే అదే తరహాలో ఈసారి కూడా ధరలు ఏమన్నా పెరుగుతాయనే ఆలోచనతో అయితే ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి టమాటా ధరలు ఎంత ఉన్నాయి కనుక్కుని ఎంత ఉందన్న టమాటా ధర? 70 రూపాయలు పలుకుతుంది. మామూలుగా అయితే మామూలుగా 20-30 అలా ఉంటాయి. ఇప్పుడు పెరిగాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఇక్కడ మనకి? మదనపల్లి, కోలారు అటు సైడ్ నుంచి వస్తాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ టమాటాలు అయితే 70 రూపాయలు పలుకుతున్నాయి. అయితే ఇంకొంచెం క్వాలిటీ కలిగినటువంటి టమాటా అయితే నిన్న ఇవాళ కూడా కొంచెం ధర అయితే 100 రూపాయల వరకు కూడా పలికిందని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు అనేక రకమైనటువంటి కూరగాయల్లో కూడా వ్యత్యాసాలు అయితే భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగాల దగ్గర ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రత్యేకంగా కూడా దానికి సంబంధించి ముందుకెళ్లాలని చెప్పి అధికారులు అదేవిధంగా ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఇందుకు సంబంధించి ఒకసారి ఈ ఎర్రగడ్డలు ఎలా ఉన్నాయి, ఎర్రగడ్డల కాస్ట్ ఎలా ఉన్నాయి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ఎర్రగడ్డలు ఎంత ఉన్నాయమ్మా కాస్ట్? ఒక రేట్ ఏం లేదు, గెడను బట్టి ఉంటుంది ధర. ఇప్పుడు ఇక్కడ ఎంత అమ్ముతున్నారు? 100కు 2 కిలోలు, 100కు 3 కిలోలు. గడిచినటువంటి కొద్ది రోజుల నుంచి రేట్లు ఏమన్నా పెరిగాయి? పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. తగ్గేదేం లేదు కానీ పెరుగుతూనే ఉన్నాయి. అదే చూడొచ్చు ప్రస్తుతం కొన్ని క్వాలిటీలు ఉన్నటువంటి ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా దాదాపు
100కి 2 కేజీలు 3 కేజీలు అమ్మేటటువంటి పరిస్థితి ఉంటాయి. అయితే క్వాలిటీ కలిగినటువంటి గడ్డలు మనకు కావాలంటే మాత్రం దాదాపు 80 రూపాయలు కూడా పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నారు. ఇటు మార్కెట్లకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే తెల్లగడ్డల విషయానికి వస్తే దాదాపు 320 రూపాయలు పలుకుతుంది. నిత్యావసర సరుకుల్లో భాగమైనటువంటి పప్పు, ఉప్పు ఇవన్నీ కూడా ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇటు ప్రజలపైన భారం అయితే భారీ ఎత్తున పెరిగింది. ఏదేమైనప్పటికీ ధరలు కొండెక్కడంతో కొనలేక ఇటు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మొత్తం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు స్పందించి రైతు బజార్ల వేదికగా అనేక చోట్ల ఇటు ఎర్రగడ్డలు, అదేవిధంగా టమాటాలు, ఇటు తెల్లగడ్డలు వంటివి కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో మార్కెట్లో కూరగాయల ధరలపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.